2 దశాబ్దాల క్రితం అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన పరిశ్రమ ఇప్పటికీ ప్రారంభోత్సవానికి నోచుకోవడం లేదు. కనీసం ఇప్పుడైనా మంత్రి వివేక్ ఇచ్చిన హామీ అమలవుతున్నదా అంటే అదీ లేదు. తోల పరిశ్రమను తెరిపించి యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తానన్న సదరు అమాత్యుడు తర్వాత ముఖం చాటేశారని నిరుద్యోగులు బగ్గుమంటున్నారు. మంత్రి ఇచ్చిన హామీని నెరవేర్చాలని మంచిర్యాల జిల్లా యువత డిమాండ్ చేస్తుంది. మంత్రి వివేక్ వెంకటస్వామి ఇచ్చిన హామీ అమలు కోసం మంచిర్యాల జిల్లా యువత ఆశగా ఎదురుచూస్తున్నది. మందమర్రి పట్టణంలో దశాబ్దం క్రితం తలపెట్టిన మినీ లెదర్ పార్క్ అసంపూర్తిగా పాలకుల అలసత్వానికి నిదర్శనంగా నిలుస్తున్నది. ఎమ్మెల్యేగా గెలిపిస్తే తోళ్ల పరిశ్రమను ప్రారంభించడానికి కృషి చేస్తానని ప్రస్తుత మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి అసెంబ్లీ ఎన్నికల సమయంలో స్థానిక యువతకు హామీ ఇచ్చారు. కానీ ఇంతవరకు అమాత్యుడి మాట అమలుకు నోచుకోకపోవడంపై నిరుద్యోగులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. తోళ్ల పరిశ్రమను ఎప్పుడు ప్రారంభిస్తారని వివేక్ను నిలదీస్తున్నారు. నిరుద్యోగ యువకులకు ఉపాధి కల్పిస్తామంటూ 2007లో అప్పటి ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం తోళ్ల పరిశ్రమ నిర్మాణాన్ని చేపట్టింది. సింగరేణి ఆధీనంలో ఉన్న ప్రాణహిత కాలనీ సమీపంలో 25 ఎకరాల భూమిని నిర్మాణం కోసం సాంఘిక సంక్షేమ శాఖ నుంచి 10 లక్షల రూపాయలను కేటాయించింది. 2009లో మినీ లెదర్ పార్క్ భవనాన్ని మాజీ సీఎం వైఎస్ఆర్ ప్రారంభించారు. అంతేకాకుండా మలుపు స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో 300 మంది నిరుద్యోగ యువకులకు తోళ్ల ఆధారిత వస్తువుల తయారీపై 45 రోజుల పాటు శిక్షణ ఇచ్చారు. ఆపై ధృవీకరణ పత్రాలను సైతం అందజేశారు. ట్రైనింగ్ పూర్తి కావడంతో ఉపాధి లభిస్తుందని ఆశించిన నిరుద్యోగుల ఆశలు అడియాసలే అయ్యాయి. భవనాన్ని మాత్రమే నిర్మించిన నాటి కాంగ్రెస్ సర్కార్ యంత్ర సామాగ్రి కొనుగోలు, ఇతర మౌలిక సదుపాయాల కల్పనకు నిధులను కేటాయించకపోవడంతో తోళ్ల పరిశ్రమ భవనం శిథిలావస్థకు చేరింది. ఇప్పుడు మంత్రి వివేక్ దీన్ని ప్రారంభిస్తామని హామీ ఇచ్చినా అమలు చేయకపోవడంపై యువత ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఆనాడు ఎన్నికల సమయంలో ఇక్కడున్న నిరుద్యోగాన్ని నిర్మూలిస్తాం, ఆ లెదర్ ఫ్యాక్టరీని పునరావృతం చేస్తామని గెలవక ముందు ఇక్కడున్న ప్రస్తుత చెన్నూరు ఎమ్మెల్యే కార్మిక శాఖ మంత్రివర్యులు ఆనాడు చెప్పడం జరిగింది. కానీ ఇప్పుడు గెలిచినాక దాని గురించి పట్టించుకున్న నాదుడే లేకుండా పోయాడు. అక్కడ ఆ పరిశ్రమకు కేటాయించిన 24 ఎకరాల భూమిని వేరే ఇతర పనులకు వాడుకుంటున్నారని మందమరి ప్రాంతంలో చర్చ జరుగుతున్నది. ఇప్పటికైనా ఆ ఫ్యాక్టరీని తెరిచి ఇక్కడున్న నిరుద్యోగాన్ని నిర్మూలించాలని మంత్రి గారిని మేము డిమాండ్ చేస్తున్నాము. కాంగ్రెస్ పాలకుల పట్టింపు లేనితనం, అధికారుల నిర్లక్ష్యంతో ఇప్పటికే మినీ లెదర్ పార్క్ భవనం శిథిలావస్థకు చేరుకున్నది. ఈ ఇండస్ట్రీకి కేటాయించిన స్థలం అన్యాక్రాంతమవుతున్నది. అక్రమంగా మట్టిని తరలిస్తుండటంతో ఆ ప్రాంతమంతా గుంతలు ఏర్పడ్డాయి. తోళ్ల పరిశ్రమ ఏర్పాటుకు నిధులు కేటాయించాలని, పరిశ్రమను పూర్తి చేసి ఉపాధి కల్పించాలని పలుమార్లు జిల్లా యువత మంత్రి వివేక్ను కోరింది. కానీ అప్పుడు ఇప్పుడంటూ అమాత్యుడు దాటవేస్తున్నారే తప్ప నిధులు మంజూరు చేయించడం లేదు. తోళ్ల పరిశ్రమ ప్రారంభమైతే దీనికి తోడుగా ఇతర అనుబంధ సంస్థలు ఏర్పాటయ్యే అవకాశం ఉంది. బూట్లు, చెప్పుల తయారీ సంస్థలు రావడంతో పాటు సింగరేణి, దేవాపూర్ సిమెంట్ పరిశ్రమ, విద్యా సంస్థలకు సంబంధించిన మెటీరియల్ తయారీ పరిశ్రమలు సైతం వచ్చే అవకాశం ఉంది. తోళ్ల పరిశ్రమ ఏర్పాటుకు నిధులు కేటాయించాలని, పరిశ్రమను పూర్తి చేసి ఉపాధి కల్పించాలని పలుమార్లు జిల్లా యువత మంత్రి వివేక్ను కోరింది. కానీ అప్పుడు ఇప్పుడంటూ అమాత్యుడు దాటవేస్తున్నారే తప్ప నిధులు మంజూరు చేయించడం లేదు. తోళ్ల పరిశ్రమ ప్రారంభమైతే దీనికి తోడుగా ఇతర అనుబంధ సంస్థలు ఏర్పాటయ్యే అవకాశం ఉంది. బూట్లు, చెప్పుల తయారీ సంస్థలు రావడంతో పాటు సింగరేణి, దేవాపూర్ సిమెంట్ పరిశ్రమ, విద్యా సంస్థలకు సంబంధించిన మెటీరియల్ తయారీ పరిశ్రమలు సైతం వచ్చే అవకాశం ఉంది. దీంతో యువతకు పెద్ద ఎత్తున ఉపాధి లభిస్తుందని నిరుద్యోగులు అంటున్నారు. నియోజకవర్గ యువకులకు ఉపాధి కల్పించేందుకు అవసరమైతే సొంత పరిశ్రమలు ఏర్పాటు చేస్తానన్న మంత్రి వివేక్ అసంపూర్తిగా ఉన్న పరిశ్రమ ప్రారంభానికి ఎందుకు కృషి చేయడం లేదని ప్రశ్నిస్తున్నారు. ఇప్పుడు గెలిచిన గౌరవ వివేక్ వెంకటస్వామి గారు మీరు ఆనాడు ఎలక్షన్లో ఇచ్చిన వాగ్దానం 45,000 మందికి ఉపాధి కల్పిస్తానన్నారు. ఇది ఒకవేళ ప్రారంభించబడితే, ఈ చెన్నూరు నియోజకవర్గంలో ఇది ఒకటి ప్రారంభించబడితే దాదాపు ప్రత్యక్షంగా పరోక్షంగా 20-25,000 మంది కార్మికులకు ఉపాధి కల్పించిన
విధంగా సహాయపడతారు. కావున దయచేసి ఈ యొక్క లెదర్ పార్కును ప్రారంభించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పటికైనా మందమరిలోని మినీ లెదర్ పార్కును ప్రారంభించడానికి కాంగ్రెస్ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. మంత్రి వివేక్ వెంకటస్వామి స్థానిక నిరుద్యోగ యువతకు ఇచ్చిన హామీని నెరవేర్చాలని డిమాండ్ చేస్తున్నారు.